హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం భారత చరిత్ర 12వ భాగం గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ భాగంలో దక్షిణ భారత స్వతంత్ర రాజ్యాలు, విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పుకోబోతున్నాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ సామ్రాజ్యంలో ఖాందేశ్ ఒక భాగంగా ఉండేది. దానికి పాలకుడైన మాలిక్ రాజా ఫరూకీ ఫిరోజ్ షా అనంతరం చెలరేగిన అల్లకల్లోలంలో స్వాతంత్రం ప్రకటించారు. ఇతను 1399 ఏప్రిల్ 29న పోగా ఇతని కొడుకు మాలిక్ నసీర్ రాజ్యానికి వచ్చి గుజరాత్ బహమనీ పాలకుల చేతుల్లో ఓడిపోయి 1437-38లో చనిపోయాడు. 1438 మొదలుకొని 1501 దాకా ఖాందేశ్ను ఇతని కొడుకు మనమడు మునిమనమడు ఏలారు. చివరకు గుజరాత్ లాగే ఖాందేశ్ కూడా 1601లో అక్బర్ సామ్రాజ్యంలో ఐక్యమైపోయింది. ఇకపోతే బహమనీ రాజ్యం ఢిల్లీని ధిక్కరించి స్వాతంత్రం ప్రకటించిన ముస్లిం రాజ్యాలన్నింటిలోకి అత్యంత బలీయమైనది దక్కన్లోని బహమనీ రాజ్యం. అది పిచ్చి తుగ్లక్ కాలంలో స్వతంత్రమైంది. దక్కన్లోని ప్రముఖులు దౌలతాబాద్ను పట్టుకొని తమలో ఒకడైన అఫ్ఘన్ ఖాన్ వాణ్ణి నాసరుద్దీన్ షా అనే పేరుతో గద్దెక్కించారు. ఇతను రాజ్యం చేయలేక తానే సింహాసనాన్ని జఫర్ ఖాన్ అనేవాడికి ఇచ్చేశాడు. ఇతను అబుల్ ముజఫర్ అలావుద్దీన్ బహదూర్ షా అనే పేరుతో 1347 ఆగస్టు 3న రాజ్యాభిషేకం చేసుకున్నాడు. ఇతని సంతతి వారే బహమనీ రాజులు. ఇతను తన రాజధాని గుల్బర్గాకు మార్చాడు. తన అధికారాన్ని ఆమోదించని దక్కన్ హిందూ రాజులను ఓడించాడు. ఇతను 1358 ఫిబ్రవరి 11న చనిపోయే నాటికి ఇతని సామ్రాజ్యం ఉత్తరాన వైనగంగ నుంచి దక్షిణాన కృష్ణా తీరం వరకు, పడమర దౌలతాబాద్ నుంచి తూర్పున భువనగిరి అంటే ఇప్పుడు తెలంగాణలో ఉంది అంతవరకు విస్తరించింది. ఇతను అవసాన దశలో తన కొడుకును గద్దెనెక్కడానికి నియమించాడు. అతని పేరు మహమ్మద్ షా. మహమ్మద్ షా 1377లో చనిపోగా అతని కొడుకు ముజా షాహిద్ షా రాజ్యానికి వస్తూనే విజయనగరం పైకి దండెత్తి వెళ్ళి నగరాన్ని లోబర్చుకోలేక విజయనగర రాజులతో సంధి చేసుకుని తిరిగి వచ్చాడు. ఇతని తర్వాత రెండవ మహమ్మద్ షా రాజుగా చేయబడ్డాడు. ఇతని అనంతరం 1397 నవంబర్లో రాజైన తాజుద్దీన్ ఫిరోజ్ షా విజయనగర రాజుతోనూ దక్కన్లోని ఇతర హిందూ రాజులతోనూ యుద్ధం చేశాడు. విజయనగర రాజకుమార్తె నిర్బంధంగా తన అంతఃపుర కాంతలతో చేర్చాడు. కానీ 1420లో ఇతనికి విజయనగర రాజుల చేతిలో పానుగల్లు వద్ద ఓటమి సంభవించింది. ఈ అపజయానికి ప్రాకృతికంగా ఇతని తమ్ముడు అహ్మద్ షా రాజ్యానికి వచ్చి విజయనగరంతో భయంకరమైన యుద్ధం చేసి జయించాడు. 1424 ప్రాంతంలో ఇతని సేనాపతి వరంగల్ రాజ్యంపైకి దండెత్తి వెళ్ళి కోటను పట్టుకొని రాజును చంపాడు. అహ్మద్ షా 1435 ఫిబ్రవరిలో చనిపోయాడు. అటు తర్వాత బహమనీ రాజ్యంలో కలతలు చీలికలు ఏర్పడ్డాయి. ముస్లింల్లోనే షియా సున్నీ భేదాలు తలెత్తాయి. ఎన్నో కుట్రలు కలహాలు జరిగినాయి. అయినప్పటికీ 1527 దాకా బహమనీ రాజుల పరిపాలన కొనసాగింది. ఇక దక్కన్ సుల్తాన్లకు వస్తే బహమనీ రాజ్య విచ్ఛత్తితో దక్కన్లో 5 సల్తాన్లు ఏర్పడినాయి. వీటిని పాలించిన వారు బీరార్లో ఇమాం షాహీ, అహ్మద్ నగర్లో నిజాం షాహీ, బీజాపూర్లో ఆదిల్ షాహీ, గోల్కొండలో కుతుబ్ షాహీ, బీదర్లో బాదర్ షాహీ వంశం వారు. 1484లో మొట్టమొదటిగా బీరార్ స్వతంత్రమైంది. ఇది 1574లో అహ్మద్ నగరంలో విలీనమైంది. 1489-90లో యూసుఫ్ ఆదిల్ షా బీజాపూర్ స్వతంత్రంగా ప్రకటించాడు. ఆదిల్ షాహీ వంశంలో ఇతని తర్వాత చెప్పుకోదగిన సమర్థులు రెండవ ఇబ్రహీం ఆదిల్ షా. 1686లో ఔరంగజేబ్ బీజాపూర్ రాజ్యాన్ని ఆధీనం చేసుకున్నాడు. అహ్మద్ నగర్ను స్వతంత్రంగా ప్రకటించిన వాడు మాలిక్ అహ్మద్. 1499లో ఇతను దౌలతాబాద్ను జయించి తన రాజ్యాన్ని బలిష్టం చేసుకున్నాడు. అహ్మద్ షాహీ రాజుల పరిపాలనలో చెప్పుకోదగిన వాడు 1550లో నిజాం షా బీజాపూర్ను ఎదిరించటానికి విజయనగర రాజులతో చేరాడు. ఇతని తర్వాత వచ్చిన వాడు 1566లో విజయనగరానికి విరుద్ధంగా ఏర్పడిన కూటమిలో చేరాడు. 1576లో అక్బర్ కొడుకు మురాద్ దాడితో చాంద్ బీబీ వీరోచితంగా ప్రతిఘటించింది. 1600లో మొఘళ్ళు ఈ రాజ్యంపై దాడి చేశారు. 1633లో షాజహాన్ దీన్ని తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. బహమనీ సుల్తాన్లు ధ్వంసం చేసిన వరంగల్ రాజ్య శిథిలాలపై గోల్కొండ రాజ్యం ఏర్పడింది. దీన్ని పరిపాలించిన కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించిన వాడు కులీ షా.
1565లో విజయనగర వ్యతిరేక కూటమిలో చేరిన సుల్తాన్లో ఇతని కొడుకు ఇబ్రహీం కూడా ఉన్నాడు. ఇతను హిందువులకు పెద్ద పెద్ద పదవులు ఇచ్చాడు. 1687లో ఔరంగజేబ్ గోల్కొండను ముట్టడించి జయించి మొఘల్ సామ్రాజ్యంలో చేర్చుకున్నాడు. ఇక విజయనగర సామ్రాజ్యానికి వస్తే రెండవ దేవరాయలు 1446లో చనిపోగా అతని పెద్ద కొడుకు మల్లికార్జునుడు రాజై తన రాజధానిపైకి ఏకంగా దండెత్తి వచ్చిన బహుమనీ సుల్తాన్ను ఒరిస్సా రాజును ప్రతిఘటించాడు. 1465 ప్రాంతం దాకా సాగిన ఇతని పరిపాలనలో విజయనగర రాజ్యానికి ఎలాంటి ప్రమాదము జరగలేదు. ఇతని కాలంలోనే చంద్రగిరి రాజైన సాళువ నరసింహుడు ప్రఖ్యాతుడైనాడు. ఇతని పూర్వీకులు విజయనగర రాజులకు సామంతుడు. మల్లికార్జున అనంతరం వచ్చిన రెండవ విరూపాక్షుడు అసమర్థుడు. అందుచేత అతని పరిపాలనలో అరాజక స్థితి ఏర్పడింది. దాన్ని ఆధారం చేసుకుని బహుమనీ సుల్తాన్లు కృష్ణా తుంగభద్రల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించారు. ఒరిస్సా రాజైన రాజా పురుషోత్తమ గణపతి తిరువన్నామలై దాకా వచ్చేశాడు. కొన్ని ప్రాంతాలు తిరగబడ్డాయి. ఈ దుస్థితిని అరికట్టడానికి సాళువ నరసింహుడు 1486 ప్రాంతంలో రాజును తొలగించి తానే సింహాసనం ఎక్కాడు. ఈ విధంగా సంగమ వంశ పరిపాలన అంతమై విజయనగరంలో సాళువ వంశ పరిపాలన ప్రారంభమైంది. అంటే రెండవ వంశం అన్నమాట. సాళువ నరసింహుడు ప్రజాభిమానం చూరగొన్నాడు. తాను పరిపాలించిన 6 ఏళ్ల కాలంలో తిరుగుబాటు చేసిన వారిలో చాలామందిని లోబర్చుకున్నాడు. రాయచూరు ప్రాంతం బహుమనీల కింద, ఉదయగిరి ఒరిస్సా రాజుల కింద ఉండిపోయినాయి. తుడవదేశపు రాజుల సంతతి వాడైన నరసనాయకుడనేవాడు సాళువ నరసింహుడి సేనాపతిగా ఉండేవాడు. ఇతడు అత్యంత విశ్వాసపాత్రుడైనందున నరసింహుడు తన అనంతరం రాజ్యభారాన్ని నరసనాయకుడికి ఇచ్చేశాడు. నరసనాయకుడు రాజ్యభారాన్ని తానే మోస్తూ కూడా సాళువ నరసింహుడి కొడుకు ఇమ్మడి నరసింహుడు అనేవాడిని సింహాసనం మీద ఉంచి తన ప్రభువు పట్ల విశ్వాసం చూపాడు. అయితే నరసనాయకుడు 1505లో చనిపోగా అతని కొడుకు వీరనరసింహుడు సాళువ వంశపు రాజును రాజ్యభ్రష్టుణ్ణి చేసి తానే సింహాసనం ఎక్కాడు. విజయనగర పరిపాలన తుళువ వంశం రాజులదైంది. వీరనరసింహుడు అనంతరం రాజ్యానికి వచ్చిన అతని తమ్ముడు కృష్ణదేవరాయలు ఇతర విజయనగర రాజుల కన్నా ఎంతో శ్రేష్ఠుడు కావటమే కాక భారత చరిత్రకు చెందిన ప్రఖ్యాత రాజుల్లో ఒకడు. అతను వీరుడు, యుద్ధకుశలుడు. తన జీవితమంతా యుద్ధాల్లో గడిపినా కూడా ఓటమి ఎరగడు. ఆయన ముందుగా తన సామ్రాజ్యాన్ని మధ్యనున్న సామంతుల తిరుగుబాటులు అణిచివేసి ఉత్తరాన గల తన ప్రతిపక్షులను సాధించబూనుకున్నాడు. 1511-12లో దక్షిణాన మైసూరులోని ఉత్తమూరు నాయకుడి తిరుగుబాటు అణచబడింది. 1512లో కృష్ణదేవరాయలు బీజాపూర్ సరిహద్దుల్లో ఉన్న రాయచూరును జయించాడు. ఆయన ముస్లిం రాజ్యాలపై దాడి చేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన మంత్రి, సేనాని అయిన సాళువ తిమ్మయ్య అందుకు సమయం రాలేదని చెప్పగా మానుకున్నాడు. 1513లో కృష్ణదేవరాయలు ఒరిస్సాలోని గజపతి ప్రతాపరుద్రుడిపై దండెత్తాడు. సంగమ వంశ పరిపాలన జరిగే కాలంలో విజయనగర రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను గజపతి ప్రతాపరుద్రుడి పూర్వీకులు స్వాధీనపరుచుకున్నారు. వాటిని తిరిగి సంపాదించడానికే ఈ దాడి. 1514 ప్రారంభంలో ఉదయగిరి దుర్గం లొంగిపోయింది. ఒరిస్సా రాజుకు గోల్కొండ సుల్తాను, బీదర్ సుల్తాను సహాయం చేసినప్పటికీ ఏమీ లాభం లేకపోయింది. మరుసటి ఏడు కొండవీడు దుర్గము చుట్టుపక్కల ఉండే చిల్లర దుర్గాలు ఓడిపోయినాయి. ఒరిస్సా యువరాజు వీరభద్రుడు మొదలైన వారు కృష్ణదేవరాయలకు బందీగా చిక్కారు. వీరభద్రుణ్ణి ఒక పరగణాకు పాలకుడిగా నియమించి కృష్ణదేవరాయలు తన రాజనీతిజ్ఞను చూపాడు. ఒరిస్సా పైన 3వ దండయాత్ర చేసేటప్పుడు కృష్ణదేవరాయలు బెజవాడ అంటే ఇప్పటి విజయవాడలో మకాం చేసి కొండపల్లి దుర్గాన్ని ముట్టడించాడు. ఒరిస్సా రాజు భార్య, కొడుకు ఈ సమయంలో చిక్కారు. అక్కడి నుంచి కృష్ణదేవరాయలు సింహాచలం దాకా వెళ్ళి ఒరిస్సా రాజును కాళ్లబేరానికి తెచ్చాడు. కృష్ణదేవరాయలు సాధించిన చిట్ట చివరి ఘన విజయం రాయచూరు వద్ద. ఇది ఎలా జరిగిందంటే, రాయచూరును తిరిగి సంపాదించాలని ఇస్మాల్ ఆదిల్ షా ప్రయత్నించాడు. అతన్ని కృష్ణదేవరాయలు 1520 మార్చి 12న చిత్తుగా ఓడించాడు. ఆ సందర్భంలో బీజాపూర్ రాజ్యమంతా ఆక్రమించబడిందని, గుల్బర్గా దుర్గం నేలమట్టమైందని చెబుతారు. కృష్ణదేవరాయలు తన విజయాలతో ఉత్తర ప్రాంతం రాజులను అదుపులోనికి ఉంచాడు. తన సామ్రాజ్యాన్ని పడమట దక్షిణ కొంకణం దాకా, తూర్పున విశాఖపట్నం దాకా, దక్షిణాన సముద్ర తీరం దాకా విస్తరింపజేశాడు. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో, దీవుల్లోనూ కొన్ని విజయనగరానికి లోబడి ఉండేవి. కృష్ణదేవరాయలు తన చివరి కాలాన్ని శాంతియుత పరిపాలనకు వినియోగించాడు.
కృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారికి కొన్ని సౌకర్యాలు కలిగించి తద్వారా కొంత లాభం కూడా పొందాడు. పోర్చుగీస్ వారు ముస్లిం నుంచి గోవాను జయించుకున్న అనంతరం 1510లో పోర్చుగీస్ గవర్నర్ భట్కల్ వద్ద ఒక దుర్గాన్ని నిర్మించుకోవటానికి అనుమతి పొందాడు. ఒక పోర్చుగీస్ యాత్రికుడు కృష్ణదేవరాయలను గొప్పగా పొగిడి ఆయనను మించిన రాజు ఉండడని, ఆయన గల సంపద, సామ్రాజ్యము, సైన్యము మరొక రాజు ఉండవని అన్నాడు. కృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్య విస్తరణ ఉచ్చస్థితిని అందుకుంది. ఆయన పరిపాలనలో కళా సంస్కృతులు పరాకాష్ఠ చెందాయి. తాను స్వయంగా వైష్ణవుడైనప్పటికీ కృష్ణదేవరాయలు హిందూ మత శాఖలన్నిటినీ ఆదరించాడు. ఓడిపోయిన శత్రురాజుల పట్ల, తనకు కైవసమైన నగరాల ప్రజల పట్ల ఎంతో కారుణ్యము, ఔదార్యము చూపాడు. తాను కవి కావటమే కాక గొప్ప సాహితీ ప్రియుడు, కవి పోషకుడు. ఆయన గల అసాధారణ యుద్ధ తంత్రము తనను చూసిన ఆయన సామంతులు, ప్రజలు ఎంతో మెచ్చుకునేవారు. దేవాలయాలకు, బ్రాహ్మణులకు ఆయన ఇచ్చిన ధనానికి అంతులేదు. ఈయన పరిపాలనలో విజయనగర సామ్రాజ్యం విస్తరించితే ఢిల్లీ సామ్రాజ్యం శల్యావస్థకు వచ్చేసింది. అయితే విజయనగర సామ్రాజ్యానికి ప్రమాద కారణాలు లేకపోలేదు. ఉత్తర సరిహద్దున గల బలవంతులైన శత్రువులు విజయనగరంపై కన్నేసి ఉన్నారు. ఇద్దరు రాజప్రతినిధులు తిరుగుబాటు కూడా చేశారు. వీరిలో ఒకడు మధురను పాలించేవాడు. ఇతను కృష్ణదేవరాయలు బతికుండగానే తిరుగుబాటు చేశాడు. అయితే కృష్ణదేవరాయలు పోక పూర్వమే ఇతనికి తగిన దండం లభించింది. 1529లో 30లో కృష్ణదేవరాయలు చనిపోయి అతని సవతి తమ్ముడు అచ్యుతరాయలు రాజ్యానికి వచ్చాడు. మధుర పాలకుణ్ణి అతనికి ఆశ్రయం ఇచ్చి తిరువాంకూరు రాజును ఇతడే దండించాడు. అచ్యుతరాయలు ఈ విధంగా తిరుగుబాట్లను అంచాడే కానీ పరిపాలన పట్ల అశ్రద్ధ వహించి తన బావమరుదులిద్దరిని పైకి రానిచ్చాడు. వారిద్దరు రాజ్యపాలన తమ వశం చేసుకున్నారు. ఇది సామంతులు సహించలేకపోయినారు. ఆరవీటి సోదరులైన రామరాజు, తిరుమలరాయలు, వెంకటరాయలు అనే వారి నాయకత్వం కింద రాజప్రతినిధులు ప్రతిపక్షమైనారు. అది మొదలు విజయనగర సామ్రాజ్యంలో సంక్షోభం తలెత్తింది. 1541లో అచ్యుతరాయలు చనిపోగా అతని కొడుకు వెంకటాద్రి రాజ్యానికి వచ్చి 6 మాసాలే పరిపాలించాడు. అనంతరం అచ్యుతరాయలు తమ్ముడి కొడుకు సదాశివరాయలు రాజ్యానికి వచ్చాడు. ఇతను తన మంత్రి అయిన రామరాయల చేతిలో కీలుబొమ్మ. రామరాయలు సమర్థుడు. కృష్ణదేవరాయలంతరం క్షీణించిన విజయనగర సామ్రాజ్యాన్ని తిరిగి ఉన్నత స్థితికి తెద్దామనుకున్నాడు. రామరాయల ఎత్తుగడ ఏమిటంటే దక్కన్ సుల్తాన్ల మధ్య సాగే అంతకలహాల్లో జోక్యం కలిగించుకొని ఒకసారి ఒకరిని మరోసారి ఒకరిని బలపరచడం. ఈ ఎత్తుగడ కొంతకాలం సాగింది. తర్వాత బెడ్స్ కొట్టింది. బీజాపూర్ మీద దెబ్బతీసే ఉద్దేశంతో రామరాజు 1543లో అహ్మద్నగర్, గోల్కొండ రాజ్యాలతో సమైక్య ఏర్పాటు చేసుకున్నాడు. బీజాపూర్ నవాబు అసఫ్ ఖాన్ తెలివిగలవాడు. అతను విడివిడిగా గోల్కొండతోనూ విజయనగర రాజులతోనూ శాంతి ఒడంబడికలు చేసుకొని పై సమాఖ్యను భగ్నం చేశాడు. దక్కన్ సుల్తాన్కు చాలా కాలంగా విజయనగరపై ద్వేషం రగులుతుంది. ఒక్క బీరార్ తప్ప మిగిలిన దక్కన్ ప్రాంతాలన్నీ ఏకమై 1565 జనవరి 23న రాక్షస్ తంగడి అనే చోట విజయనగరంతో యుద్ధము చేసి ఓడించాయి. రామరాయలను గోల్కొండ నవాబు హుసేన్ నిజాం షా తన చేత్తో చంపేశాడు. ముస్లిం సేనలు ఈ యుద్ధం తర్వాత కొల్లగొట్టిన ధనంతో ప్రతి ఒక్క సాధారణ సైనికుడు గొప్ప ధనికుడయ్యాడట. 3వ రోజున శత్రు సైనికులు రాజధాని ప్రవేశించారు. నగరం క్రమంగా విధ్వంసం చేయబడింది. అత్యంత సంపన్న సమృద్ధంగా ఉన్న నగరం అకస్మాత్తుగా నిర్మూలమైపోవటంతో చరిత్రలో అపూర్వమని చెప్తారు. ఇప్పటికీ తల్లికోట యుద్ధం అని చెప్పబడే ఈ యుద్ధం భారత చరిత్రలో ప్రముఖ స్థానం కలది. దీనితో దక్షిణ భారతదేశంలో హిందువుల ప్రాబల్యం అంతరించి తురుష్కు వంశీయుల పరిపాలన అవకాశం ఏర్పడింది. అయితే ఈ యుద్ధం అనంతరం కూడా ఆరవీటి రాజులు విజయనగర రాజ్యాన్ని 17వ శతాబ్ది దాకా నిలబెట్టుకోగలిగారు. దక్కన్ నవాబుల మధ్య ఏర్పడిన మనస్పర్ధల ఆధారంతో రామరాయల తమ్ముడు తిరుమలరాయలు కొంత లాభం పొందాడు. 1614లో 2వ వెంకటరాయల మరణంతో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా అంతమైంది. అయితే 1612లో వెంకటరాయలు అనుమతితో రాజా ఒడియార్ అనేవాడు మైసూర్ రాజ్యాన్ని స్థాపించాడు. ధన్యవాదాలు. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.